ఆదికాండం 49వ అధ్యాయము 22వ వచనం. యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. చాలు, చిన్న ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఇది మీ ఏర్పాటు, ఈ దినము. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఇక్కడ కూడి వచ్చినటువంటి నీ బిడ్డలందరితో కూడా ప్రభువా మీరు మాట్లాడండి. ఏ ఉద్దేశంతో వారిని ఇక్కడికి తీసుకొచ్చారో, నన్ను ఏ ఉద్దేశంతో ప్రభా ఇక్కడికి నడిపించారో, ప్రభా నీ యొక్క ఉద్దేశాన్ని మీరు జరిగించుమని ప్రార్థిస్తున్నాను. మా మధ్యలో మీరు ఉన్నందుకై వందనాలు. మీరే మాతో మాట్లాడండి, బలపరచండి, నీ చిత్తాన్ని జరిగించమని, ఈ కూడిక ద్వారా ప్రభా మీరు మేలు జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఇక్కడ యోసేపు ఫలించెడి కొమ్మ అనేసి చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యంలో, బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము, యోసేపు ఎక్కడ ఉన్నా కూడా ఆయన ఫలించెడి కొమ్మగానే ఉన్నాడు. అంటే తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఆయన ఫలించెడి కొమ్మగానే ఉన్నాడు. పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఆయన ఫలించెడి కొమ్మగానే ఉన్నాడు. ఆయన చెరసాలలో ఉన్నప్పుడు ఫలించెడి కొమ్మగానే ఉన్నాడు. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా ఫలించెడి కొమ్మగానే ఉన్నాడు. కాబట్టి మరి యోసేపును ఎక్కడ ఉంచినా కూడా అతడు కొరత లేకుండా సమృద్ధిగా ఫలించగలిగినటువంటి ఆ సామర్థ్యమును, ఆశీర్వాదమును మరి తన జీవితంలో కలిగి ఉన్నాడని యోసేపు గురించి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దేవుని బిడ్డలారా, విశ్వాసిగా, దేవుని బిడ్డలముగా మనం ఎక్కడున్నా కూడా ఫలించేడు కొమ్మగా ఉండాలనేసి దేవుని యొక్క వాక్యము ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఒక 5 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను ఈ సమయంలో. యోసేపు ఫలించెడి కొమ్మగా ఉండడానికి గల కారణాలేంటి? ఒక 5 విషయాలను నేను జ్ఞాపకం చేస్తాను. యోసేపు ఫలించెడి కొమ్మ ఎలా అయ్యాడు? మనం చాలాసార్లు విన్నాం. యోసేపు గురించి మనకు తెలియదు కాదు. చిన్నప్పటి నుండి సండే స్కూలు పిల్లలకు కూడా కథలుగా వింటాం యోసేపు గురించి. అయితే యోసేపు జీవితంలో నుండి మనం నేర్చుకున్న ఒక 5 విషయాలను నేర్చుకుందాం ఈరోజు. ఆయన ఫలించెడి కొమ్మ ఎలా అయ్యాడు? సో మనము ఈరోజు అతని జీవితంలో నుండి 5 విషయాలను నేర్చుకొని మన జీవితంలో కూడా వాటిని అవలంబించినట్లయితే, అనుసరించినట్లయితే ఆశీర్వాదకరంగా మనం మారబోతా ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి యోసేపు జీవితాన్ని మనం కనుక గమనించినట్లయితే మొదటి నుంచి కూడా ఫలించకుండా చేయాలని, ఆశీర్వాదం లేకుండా చేయాలని సాతానుడు అనేక రీతులుగా పన్నాగాలు పన్ని విఫలమయ్యాడు. అవన్నీ కూడా యోసేపు జీవితంలో మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మరి మొట్టమొదటిగా యోసేపు బానిసగా ఐగుప్తు దేశంలో అడుగుపెట్టాడు. కాబట్టి మరి అదే ఐగుప్తు దేశంలో కొంతకాలానికే, ఆ ఐగుప్తు దేశానికే బాస అయిపోయాడు కదా. కొద్ది కాలానికే ఆ దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు. ఒక ప్రధానిగా, ఒక అత్యున్నతమైనటువంటి ఒక పీఠం మీద కూర్చుండి ఆ ఐగుప్తు దేశాన్ని పరిపాలించే ఒక రాజు అయ్యాడు. ఫరో ఉన్నాడు, కానీ అది ఆయన కేవలం ఒక సింహాసనానికే పరిమితం. కానీ ఆయన పక్కన ఇంకో సింహాసనం వేయబడ్డది యోసేపుకు. ఈయన రాజ్యమంతటి భారమంతా కూడా యోసేపు మీద ఉన్నదన్నట్టు. ఆ రాజ్యాన్ని అంతా పరిపాలించింది, అదంతా కూడా చూసుకున్నటువంటిది యోసేపు. అలాంటి ఒక గొప్ప ఆధిక్యతను దేవుడు అనుగ్రహించి ఉంటున్నాడు. కాబట్టి ఆ విధంగా ఆయన నాయకుడయ్యాడు. ఒక రాజుగా, ఒక గవర్నర్గా, ఒక ఉన్నతమైనటువంటి
ఆ స్థానాన్ని ఆయన పొందుకోగలిగినాడని అంటే అది దేవుని యొక్క కృప మాత్రమే అని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ విధంగా మరి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోనికి మనం కూడా ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలి అని అంటే మరి ఈ లక్షణాలను మన జీవితంలో కలిగి ఉండాలి. రైట్, యోసేపులో ఉన్న మంచి లక్షణాలు ఏంటో చూద్దాం. మొదటిది ఏంటిదనంటే యోసేపు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. నెంబర్ 1, యోసేపు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. ఓకే, కాబట్టి ఈ విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. యోసేపు గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క సహవాసం ఎవరితో ఉన్నది అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునితో సహవాసం కలిగినటువంటి వారు ఆశీర్వదించబడ్డారు. అది మనం ఎందరినో చూస్తూ ఉంటున్నాం భక్తుల జీవితాలలో. ఈరోజు సజీవ సాక్ష్యాలు ఎన్నో మనం చూస్తూ ఉంటున్నాం. దేవునితో సహవాసం కలిగినటువంటి బిడ్డలు గొప్ప గొప్ప ఉన్నతమైనటువంటి వారుగా ఎదిగినటువంటి వారిని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. నిజంగా ఈరోజు మీరు ధన్యులు. దేవునితో సహవాసం గడపడానికి, ఈరోజు ఈ సమయాన్ని దేవునితో గడపడానికి ఇక్కడికి వచ్చారు. ఈరోజు స్నేహితులతో, బంధువులతో, కుటుంబముతో, లోకస్తులతో మరి సహవాసం కలిగి ఈ లోక సంబంధమైనటువంటి సంతోషములో, ఆనందంలో పాలు పంచుకోవడానికి ఎందరో వారు అక్కడే ఉండిపోయారు. కానీ దేవునితో, సంఘముతో కలిసి, దేవునితో కలిసి సహవాసములో కలిగి ఉండడానికి మీరు వచ్చారు. మీరు ధన్యులు. దేవునితో సహవాసం, ఎల్లప్పుడూ దేవునితో సహవాసం కలిగినటువంటి వారు నిజంగా గొప్పగా ఆశీర్వదించబడతారు. కాబట్టి మన సహవాసము ప్రతిరోజు కూడా మన సహవాసం ఎవరితో ఉంటున్నది? దేవునితో ఎంత సమయాన్ని గడుపుతూ ఉంటున్నాం? దేవునితో గడుపుతున్నామా? మనుషులతో గడుపుతున్నామా? లేకపోతే వస్తువులతో గడుపుతూ ఉంటున్నామా? ఫోన్తో? ఈరోజు దేవునితో సహవాసం గడపకుండా మనకు చేస్తున్నది ఏంటిది చెప్పండి? ఏది మనకు అడ్డుగా ఉన్నదో మనం పరిశీలన చేసుకోవాలి. కొంతమందికి ఫోన్, కొంతమందికి టీవీ, ఇంకొంతమందికి వారి యొక్క వ్యాపకాలు కావచ్చు. దేవునితో ఎక్కువ సమయము గడపకుండా అడ్డుగా ఉన్నటువంటివి ఏంటి? వాటిని కట్ చేసుకోవాలి. వాటిని తగ్గిస్తూ దేవునితో సమయాన్ని గడిపే ఆ సమయము గనుక మనం ఎక్కువగా దేవునితో సమయాన్ని గడపగలిగినట్లయితే మనం వర్ధిల్లుతాము, దీవించబడతాం. కాబట్టి మరి యోసేపును చూస్తున్నట్లయితే ఆయన దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. ఎలా చెప్పగలం చెప్పండి? యోసేపు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు అనడానికి ఏంటి రుజువు ఏంటిది? ఎలా చెప్పగలుగుతాము ఆయన దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు అని అంటే నేను కొన్ని విషయాలు చెప్తాను. ఎలా చెప్పగలం అని అంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. రుజువులు ఏంటిది అని అంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. చూడండి 39వ అధ్యాయము, ఆదికాండం 39వ అధ్యాయము 2వ వచనము 3వ వచనము. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. రైట్, చూడండి ఇక్కడ యెహోవా అతనికి తోడై ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెను 2 టైమ్స్ ఉన్నది అక్కడ. తర్వాత 21వ వచనంలో అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. తర్వాత 23వ వచనం యెహోవా అతనికి తోడై ఉండెను అని చూస్తూ ఉంటున్నాం. ఎన్నిసార్లు ఉన్నది? చాలా సార్లు ఉన్నది. అక్కడ రాయబడి ఉంటున్నది దేవుడు అతనికి తోడై ఉన్నాడు. యోసేపు దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు దేవుడు అతనికి తోడై ఉన్నాడు.
దేవుడు తోడుగా ఉన్నట్లయితే నిజంగా ఎంత అద్భుతం తెలుసా? దేవుడు తోడుగా లేకపోతే మనం ఏమీ చేయలేము, ఎక్కడికి వెళ్ళలేము, ఏది జరగదు. ఈరోజు దేవుని పనులు జరుగుతున్నాయంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. కారణము నీవు దేవునితో ఉన్నావు. దేవునితో మనం ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు. దేవునితో మనం ఎంత ఎక్కువ సమయాన్ని గడిపితే అంతగా దేవుని యొక్క కార్యాలను మన జీవితాల్లో చూస్తాం, దేవుని యొక్క ఆశీర్వాదాలను మన జీవితంలో మనము చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి యోసేపు దేవునితో సమయాన్ని గడుపుతూ ఉంటున్నాడు గనుక దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. దేవునితో నీకున్నటువంటి సమయము, సహవాసమే నిన్ను ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్తా ఉంటుంది. ఉన్నతంగా దేవునిలో నీవు ఆశీర్వాదాలు పొందుకునేటట్టుగా చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం దేవునితోటి ఎలా సహవాసం చేయగలుగుతాం చెప్పండి? ఇప్పుడు మనం దేవునితో సహవాసం చేయాలంటే ఎలా? ఒకటి ప్రార్థన, రెండవది వాక్యము, మూడవది సంఘము, సహవాసం తోటి విశ్వాసులు, ఆత్మీయుల సహవాసం. మొట్టమొదటిది ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవునితో వ్యక్తిగతంగా మనము సహవాసాన్ని కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి. ఎంతసేపు మనం ప్రార్థన చేయగలుగుతున్నాం? ప్రతిరోజు దేవునితో ఎంత సమయాన్ని గడపగలుగుతా ఉంటున్నాం? ఎవరికి వారమే మనం పరీక్షించుకోవాలి. మనం దేవునితో ఎంత సమయాన్ని గడిపితే అంతగా దేవునితో సహవాసం చేయగలుగుతాం. దేవుని యొక్క శక్తితో మనం నింపబడతాం. దేవుని వాక్యాన్ని ఎంత సమయాన్ని గడుపుతున్నాం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి? దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంది తెలుసా? దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని యొక్క వాక్యాన్ని నీవెంత ధ్యానిస్తే అంత ధన్యుడవు నీవు. అంతగా దేవుడు నీకు అర్థమయ్యాడు. దేవుని వాక్యాన్ని ఎంత ధ్యానిస్తే అంతగా అర్థమవుతాడు దేవుడు. దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. అర్థమైందా? నాకు దేవుడు తెలుసు అనేసి అంతేకాదు, ఆయన ఏమై ఉన్నాడో తెలియాలి. అప్పుడు నువ్వు స్థిరంగా ఉంటావు. ఏ గాలి వానలు వచ్చినా, ఏ తుఫానులు వచ్చినా నీ పునాది గట్టిగా ఉన్నది కాబట్టి నీవు స్థిరంగా ఉంటావు. ఎవరు ఏం చేయలేరు, ఏ పరిస్థితుల్లో నిన్ను ఏం చేయలేవు, కదిలించలేవు. దేవుని నుండి నిన్ను వేరు చెయ్యలేవు. దేవుని యొక్క వాక్యములో ఉన్నది 91వ కీర్తనలో, అతడు నా నామము నెరిగిన వాడు కనుక నేను అతన్ని తప్పించను. మనం ఏం చేయాలంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క నామమును ఎరిగిన వారముగా ఉండాలి. ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత మంచివాడో నీకు అర్థమైతే నీవు ఏ విషయంలో భయపడవు, ఏ విషయంలో చింతపడవు. అమ్మ వింటున్నదా? దేవుడు ఎంత గొప్పోడో, ఎంత మంచోడో నీకు అర్థమైతే ఏ విషయంలో కూడా నీవు భయపడవు. విశ్వాసంతో ముందడుగు వేస్తావు, విశ్వాసంతో సాగిపోతావు, విశ్వాసంతో దేవుని యొక్క కార్యములను జరిగిస్తూ ఉంటావు. ఆయన ఎంత గొప్పవాడో అర్థం కావాలి. అదే మన విశ్వాసం. విశ్వాసంతో అడుగు వేయడం అంటే అదే. అది ఎప్పుడు కలుగుతుంది విశ్వాసం అని అంటే దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు, వాక్య ధ్యానం కలిగి ఉంటున్నప్పుడు, మూడవది సంఘ సహవాసాన్ని కలిగి ఉంటున్నప్పుడు. ఇలాంటి కూడికలు ఏర్పాటు చేసినప్పుడు కానీ, ఆదివారం ఆరాధన కానీ, ఇంకా ఇతర సంఘ కార్యక్రమాలు కానీ ఏది ఉన్నా ఈ సహవాస కూడికలలో మనం ఎందుకు రావాలి, ఎందుకు ఉండాలి అని అంటే ఈ సహవాస కూడికల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవునిలో మనం బలపరచబడతాం, సహవాసములు ఎదుగుతాం, ఐక్యతలో ఎదుగుతాం, కలిసి ప్రార్థించగలుగుతాం. ఒకరి పరిస్థితులు ఒకరికి అర్థమవుతా ఉంటాయి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడం ద్వారా మనము ఆత్మీయతలో ఎదుగుతాం, విశ్వాసములో ఎదుగుతాం. వినుట వలన ఏమవుతుంది? విశ్వాసం కలుగుతుంది.
ఇలా కలిసి వచ్చి విన్నప్పుడు కలిసి ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా మనం బలపరచబడతాం. ఇంటి దగ్గరే ఉండి ఫోన్లలో టీవీలలో వాక్యం విన్నది వేరు, దానితోటి పెద్దగా ప్రయోజనం ఉండదు. వినొద్దని కాదు, కానీ ఖాళీగా ఉన్నప్పుడు ఆ విధంగా వినాలి. కానీ ఇలాంటి కూడికలు ఉన్నప్పుడు వచ్చి ఈ సహవాసములో కలిగి ఉంటే ఆ ఉజ్జీవము, ఆ ఆ శక్తిని మనం పొందుకోగలుగుతూ ఉంటాం దేవుని సన్నిధిలో. కాబట్టి యోసేపు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి యోసేపు ఫలించడి కొమ్మ అయ్యాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యోసేపు ఫలించడి కొమ్మ ఎలా అయ్యాడు అని అంటే, మొదటిది దేవునితో సహవాసము కలిగి ఉన్నాడు. దేవునితో సహవాసం అన్నది మస్ట్. ఈరోజు మనం అది కలిగి ఉండాలి. మనకు ఎన్ని పనులున్నా, ఎన్ని వ్యాపకాలున్నా, ఎంత బిజీగా ఉన్నా దేవునితో సహవాసం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఏ రోజు కూడా దేవునితో సహవాసం నిర్లక్ష్యం చేస్తే మనకు ఆశీర్వాదం ఉండదు. నువ్వు ఏ పని చేసినా అందులో ఆశీర్వదించబడాలంటే దేవునితో సహవాసం అన్నది నువ్వు కలిగి ఉండాలి. ఇది మొదటి విషయం. రెండవది, యోసేపు ఫలించడానికి రెండో కారణం ఏంటిది అని అంటే, యోసేపు దేవుని దయను సంపాదించుకున్నాడు. రెండవది, యోసేపు దేవుని దయను సంపాదించుకున్నాడు గనుకనే ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఆశీర్వదించబడగలిగినటువంటి ఆ కృప దేవుడు యోసేపుకు అనుగ్రహించాడు. దేవునితో నీకు సహవాసం ఉన్నట్లయితే ఆటోమేటిక్గా దేవుని దయ నీ జీవితంలో అద్భుతంగా, అమితంగా నీవు పొందుకోగలుగుతావు. దేవునితో సహవాసం అంటే దేవుని దయను మనము ఆటోమేటిక్గా పొందుకోగలుగుతూ ఉంటాం. చూడండి, చిన్న వయసులో నుండే మరి యోసేపు దేవునితో సహవాసం చేస్తూ దేవుని యొక్క దయను సంపాదించుకున్నాడు. కాబట్టి ఆయన మనుషుల దయను కూడా సంపాదించుకోగలిగాడు. దేవుని దయ సంపాదించుకున్నాడు కాబట్టి మనుషుల దయ కూడా సంపాదించుకోగలిగాడు. మనము దేవుని దయలో ఎదగాలి, మనుషుల దయలో ఎదగాలని దేవుని యొక్క వాక్యంలో ఉన్నదా లేదా? యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లుచుండెను అని రాయబడి. ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం కూడా ఎలా ఉండాలి? భూమి మీద ఉన్నాం కాబట్టి జ్ఞానములో ఎదగాలి, వయసులో ఎదుగుతూ ఉంటాం. వయసుతో పాటు ఏం చేయాలి? జ్ఞానములో ఎదగాలి, దేవుని దయలో ఎదగాలి, మనుషుల దయలో కూడా ఎదగాలి. యోసేపు అలాగే ఎదిగాడు. దేవుని దయలో ఎదిగాడు కాబట్టి, దేవుని దయ అతని మీద ఉన్నది కాబట్టి మనుషుల దయ కూడా ఉన్నది. సో దాన్ని చూద్దాం ఏ విధంగా ఉన్నదో. యోసేపు దేవుని దయ ఉన్నదని ఎలా చెప్పగలుగుతాము అని అంటే 37వ అధ్యాయం చూడండి. ఆదికాండం 37వ అధ్యాయంలో 3వ వచనం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుట అంగీకరించాడు. రైట్, చూడండి, ఇక్కడ కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించాడు. యాకోబు అంటే తండ్రి దయను పొందాడు, మనుషుల దయ పొందాడు. దేవుని దయ పొందాడు కాబట్టి యోసేపు మనుషుల దయ పొందాడు. ఎలా అని అంటే, ఇక్కడ మరి ఇంట్లో తండ్రి యొక్క దయను పొందాడు. కుమారులు మరి 12 మంది మొత్తం అయితే ఆ 12 మందిలో ఇతన్ని అధికముగా ప్రేమించాడు. తండ్రి యొక్క దయను పొందగలిగాడు. కుమారులందరికంటే ఎక్కువ అన్న మాట ఉన్నది అక్కడ. సో దేవుని దయ సంపాదించుకోగలిగాడు కాబట్టి ఇంట్లో తండ్రి దయ సంపాదించుకోగలిగాడు. ఆ ఇంట్లో అందరిలో ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా తండ్రి అతన్ని చూడడం మొదలుపెట్టాడు. రెండవదిగా మనం చూస్తే ఇంకా అక్కడ అన్నల దాని ఫలితం ఏమైంది అని అంటే అన్నల కోపం కదా. అన్నలు అసూయపడము, అతని యొక్క అన్నలు కోపగించడము, అతన్ని
అమ్మివేయడము ఇస్మాయిలీలకు, ఓకే, ఆ గోతిలో పడేయడం, తర్వాత తీసి అమ్మేయడం, అవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. సో తర్వాత అతడు పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళాడు. పోతీఫర్ ఇంట్లో కూడా చూడండి 39వ అధ్యాయంలో 2 నుంచి 4 వచనాల్లో ఇందాక చదివాం అక్కడ. సో పోతీఫర్ ఇంట్లో కూడా ఉన్నప్పుడు యోసేపు పోతీఫర్ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు మరి ఆ యోసేపు ద్వారా పోతీఫర్ ఆశీర్వదించబడ్డాడు అక్కడ. కాబట్టి అతనికి కలిగినటువంటి సమస్తమును యోసేపు చేతికి అప్పగించాడు. పోతీఫర్ అతడు ఏం తిన్నాడో అదే తెలుసు, కానీ అతనికి ఏమున్నది ఏమి లేనిది పోతీఫర్కి ఏమి తెలియదు. అదంతా కూడా చూసుకునేది యోసేపే. ఎలా అప్పగించగలిగాడు అలా? యోసేపు నమ్మకంగా ఉన్నాడు. యోసేపు పోతీఫర్ యొక్క దయను పొందాడు. కారణం ఏంటిది అని అంటే యోసేపు దేవుని దయ పొందాడు. ముందు దేవుని దయను అతడు కలిగి ఉండగలిగాడు. 5వ వచనంలో ఉన్నది 39:5 అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. అతడు తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండేది. రైట్. కాబట్టి సో అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం యోసేపు అతనికి కలిగినదంతా కూడా పోతీఫర్ యోసేపుకి అప్పగించాడు. పోతీఫర్ ఇంట్లో దేవుని యొక్క దయను సంపాదించుకోగలిగాడు. యోసేపు ఆశీర్వదించబడతా ఉంటున్నాడు. చూసారా, దేవుని దయ అతని మీద ఉన్నప్పుడు మనుషుల దయ కూడా అతని మీద ఉండడం మొదలు పెట్టింది. కాబట్టి ఇంట్లో ఉన్నా, మరి పోతీఫర్ ఇంట్లో ఉన్నా, తర్వాత ఇంకా చెరసాలలో ఉన్నా, ఎక్కడున్నా కూడా మనుషులందరూ కూడా అతని మీద దయ చూపించారు. తర్వాత అతనికి అధికారం అప్పగించారు ఎక్కడున్నా కూడా. చూసారా? సరే, ఇక్కడ పోతీఫర్ ఇంట్లోకి వద్దాం. ఎప్పుడైతే అక్కడ మొత్తం అతనికి అప్పగించబడ్డదో అతడు వర్ధిల్లుతూ ఉంటే సాతాను చూసి ఓర్వలేకపోయింది కదా. సాతాను చూసి ఓర్వలేకపోయి ఏమైంది? అతని మీద ఒక నింద వేయడం జరిగింది. అక్కడ పోతీఫర్ భార్య రూపంలో వచ్చింది అన్నట్టు సాతాను. ఆటంకం వచ్చేసింది, నింద వచ్చింది, చెరసాల జీవితం వచ్చింది. కానీ యోసేపు దేవునితో సహవాసం చేయడము మానలేదు. దేవునితో ఆయన ఎలా ఉన్నాడో అలాగే ఉంటున్నాడు. నిందలైనా, అవమానాలైనా, శ్రమలైనా, చెరసాల జీవితమైనా దేవుని విడవలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చిన్న విషయాలకు దేవుని సన్నిధికి దూరం అవుతూ ఉంటారు. నింద కలిగిందని, అవమానం కలిగిందని, వాళ్ళు అట్లా అన్నారని, ఇట్లా అన్నారనేసి దేవుని సన్నిధికి దూరం అవుతారు. దేవుణ్ణి విడిచిపెట్టుతున్నటువంటి వారు లేకపోలేదు. యోసేపు ఎంత గొప్ప నిందపడ్డది, ఎంత గొప్ప అవమానం కలిగింది, చెరసాలలో వేయబడ్డాడు. దేవునికి నమ్మకంగా ఉన్నాడు. అయినా కూడా నమ్మకంగా జీవించినప్పుడు చెరసాలలో కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. చూడండి 39వ అధ్యాయంలో 21 నుంచి 23 వచనాల వరకు చూసా కదా అక్కడ. కాబట్టి అక్కడ చెరసాలలో కూడా 22వ వచనం, చెరసాల యొక్క అధిపతి నాశనం కలుగునట్లు చేశాడు. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించాడు. ఆ ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించాడు. ఇది ఎక్కడ విచిత్రం అండి. యోసేపు ఒక ఖైదీగానే వెళ్ళాడు కదా. యోసేపు ఒక ఖైదీగానే వెళ్ళాడు. ఖైదీలందరినీ ఖైదీ చేతికి అప్పగించాడు. వాళ్ళందరికీ అధిపతి నీవే అనేసి అన్నాడు. ఆ చెరసాల అధిపతి, ఆ సూపరింటెండెంట్ యోసేపు చేతికి అప్పగించాడు. ఇంకా ఆ అధికారి ఆయన నిమ్మలంగా
తను ఏం పట్టించుకోవట్లేదు. యోసేపు అంతా కూడా సూపర్వైజ్ చేస్తూ ఉంటున్నాడు. అంత గొప్ప బాధ్యత యోసేపుకి అప్పగించబడ్డది. అక్కడ ఒక ఖైదీగా వెళ్ళినటువంటి వ్యక్తిని చెరసాలలో ఈయన అధిపతిగా అయ్యాడు. దేవుని యొక్క కృప, దేవుని దయ ఆ విధంగా ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని దయ అతని మీద ఉన్నది. కారణం ఏంటిది అని అంటే, అతడు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. దేవునితో సహవాసము కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. దేవునితో సహవాసం కలిగి ఉంటే ఆటోమేటిక్గా దేవుని యొక్క దయను కూడా సంపాదించుకోగలుగుతాము. ఇది రెండో విషయం అయింది కదా. మొదటిది, యోసేపు ఫలించడానికి కారణం ఏంటిది అని అంటే, మొదటిది అతడు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. రెండవది, యోసేపు దేవుని దయను సంపాదించుకున్నాడు. మూడవది ఏంటిది అని అంటే, యోసేపు దేవుని భయము కలిగి ఉన్నాడు. యోసేపు దేవుని భయము కలిగి ఉన్నాడు. 42వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. 42వ అధ్యాయము 18వ వచనం. మూడవ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడవాడను, మీరు బ్రతుకున్నట్లు దీని చేయుడి. నేను దేవునికి భయపడవాడను అని అంటున్నాడు. ఎంత మంచి మాట కదా ఇది. దేవునికి భయపడేవాడు ఎక్కడ కూడా తప్పిపోడు. యోసేపు చాలా అందగాడు. అర్థమైందా? యోసేపు చాలా అందగాడు. అక్కడ రాయబడ్డది కదా 39వ అధ్యాయంలో 6వ వచనంలో. 39 ఇది పోయిందా? యోసేపు రూపవంతుడును సుందరుడనై ఉండెను. రైట్. యోసేపు రూపవంతుడును సుందరుడై ఉండెను. చాలా అందగాడు, చాలా సుందరుడు. రూపవంతుడు అని అంటే చాలా మంచి రూపం కలిగినటువంటి వాడు, అందగాడు. అలాంటి వ్యక్తిని ఎవరు కోరుకోరు కదా, ఎవరు కాదంటారు. సో పొతిఫర్ భార్య అతని మీద కన్ను వేసింది, శోధించింది. సాతాను యొక్క శోధన ఎదురైంది. అయితే పాపం చేయడానికి, ఈయన పాపం చేయడానికి వెళ్ళలేదు. పాపము ఆ అవకాశం అతనికి వచ్చింది, వెతుక్కోండు. కానీ ఈయన దేవునికి భయపడినటువంటి వాడు. అక్కడ ఎవరు లేరు, మూడో వ్యక్తి ఎవరు కూడా లేరు. నన్ను దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ ఎవరు లేకపోవచ్చు, కానీ ఇక్కడ నన్ను దేవుడు చూస్తున్నాడు. నేను దేవునికి భయపడేవాడను. యోసేపు దేవునికి భయపడ్డాడు కాబట్టి దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. భక్తిగా జీవించాడు, నీతిగా జీవించాడు, యథార్థంగా జీవించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవునికి భయపడేవాడవైతే, నీవు ఎక్కడున్నా, ఒంటరిగా ఉన్నా, నేను దేవుని బిడ్డను, నేను ఈ పాపం చేయను, నా ఆలోచనలో తప్పు చేయను, నా చూపులతో నేను తప్పు చేయను, పనికి మారినటువంటివి, వ్యర్థమైనటువంటివి నేను చూడను. ఎందుకు అనంటే నేను దేవునికి భయపడుతున్నాను. ఇక్కడ ఎవరు లేకపోవచ్చు. సాతానుడు ఎప్పుడు శోధిస్తాడు తెలుసా? ఒంటరిగా ఉన్నప్పుడే కదా. ఒంటరితనం అన్నటువంటిది శోధనకు అవకాశం. ఒంటరితనం దొరికినప్పుడు ఏం చేయాలి? ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో సహవాసం చేయాలి, ప్రార్థించాలి, వాక్యం చదువుకోవాలి. దేవుడు ఉన్నాడు ఇక్కడ, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న భయం కలిగి ప్రవర్తించాలి. యోసేపు ఆ విధంగానే ఉన్నాడు, దేవునికి భయపడ్డాడు. దేవుని యొక్క కనులకు మరుగైనది ఏది కూడా లేదు అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నారు. కాబట్టి యోసేపు దేవునికి భయపడి పాపము నుండి పారిపోతా ఉంటున్నాడు. మనుషులకు భయపడలే,
ఒకవేళ మనుషులకు భయపడితే ఆమె బెదిరించి ఉండొచ్చు. పోతిఫర్ భార్య, నేను చెప్పినట్టు వినకపోతే చెరసాలైనా పర్లేదు, ఏదైనా పర్లేదు, కానీ నేను దేవునికి మాత్రమే భయపడతానని పారిపోయినటువంటి, పాపము నుండి పారిపోయాడు దూరంగా. దేవునికి భయపడి నీతిగా, భక్తిగా, పవిత్రంగా తన యవ్వన జీవితాన్ని కాపాడుకున్నాడు. కలంకం అంటకుండా తన యవ్వన జీవితాన్ని కాపాడుకున్నాడు. కాబట్టి అతడు ఫలించడి కొమ్మ అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫలించడి కొమ్మ అయ్యాడు. ప్రియ యవ్వన బిడ్డలారా, మీ భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థితిలో ఎదగాలంటే, ఫలించాలంటే ఒకటే, మన జీవితాలు పవిత్రంగా ఉండాలి. మీ జీవితాలు పరిశుద్ధంగా కాపాడుకోవాలి. పరిశుద్ధంగా కాపాడుకోగలిగినప్పుడు దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఆమేన్. ఉన్నతమైన స్థితిలో దేవుడు ఆశీర్వదిస్తాడు. పాపములో పడిపోకూడదు. సంసోను పాపములో పడిపోయాడు. దాని పర్యవసానం చాలా దారుణంగా, తన యొక్క జీవితం అర్థాంతంగా ముగిసిపోయినట్టుగా చూస్తూ ఉంటాం. దావీదు ఒకానొక క్షణంలో పాపంలో పడిపోయాడు. దాని ఫలితంగా తన కుటుంబములో అనేక సమస్యలు. దేవుడు తన సింహాసనాన్ని స్థిరపరిచిన తర్వాత అతడు రియలైజ్ అయి పశ్చాత్తాపడి దేవునితో ఆ సహవాసం కొనసాగించాడు. అద్భుతంగా దేవుని యొక్క హృదయానుసారుడుగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా తను చేసినటువంటి పాప ఫలితం అన్నది తన కుటుంబంలో ఎన్నో సమస్యలకు కారణమైంది. ఒక్క క్షణంలో, ఒక్క బలహీన సమయంలో చేసే ఆ తప్పిదము ఎన్నో సమస్యలను కొని తెచ్చి పెడతా ఉంటాయి. పాపంలో పడిపోకూడదు, శోధనలో పడిపోకూడదు. శోధనలు వస్తాయి, రాకమానవు, కానీ ఆ శోధనలో జయించే వారముగా ఉండాలి. మన ప్రభువు మీద ఆధారపడ్డప్పుడే అది మనం జయించగలుగుతూ ఉంటాం. నెక్స్ట్, నాలుగవది, నేను త్వరగా వెళ్తాను. నాలుగవది, యోసేపులో ఉన్న ఇంకో మంచి గుణం ఏంటిదనంటే, ఆయన ఫలించేడు కొమ్మ ఎలా అయ్యాడు? కారణం ఏంటిదనంటే, నాలుగవది, ఆయన క్షమించే గుణము కలిగిన వాడు. నాలుగవది, ఆయన క్షమించే గుణం కలిగిన వాడు. 50వ అధ్యాయం, ఆదికాండం 50వ అధ్యాయము 15వ వచనం నుంచి 21వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో ఇదంతా కూడా రాయబడ్డది. ఇప్పుడు వద్దులేండి చదవడం, కానీ 15 నుంచి 21 వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో ఉన్నది. మరి యాకోబు చనిపోయాక అన్నలు భయపడ్డారు. యోసేపు యొక్క అన్నలు భయపడ్డారు. మరి యోసేపు దగ్గరకు వచ్చి క్షమాపణ గురించి మాట్లాడుతూ ఉంటున్నారు. అక్కడ యోసేపు అంటున్నాడు, నేను ఎప్పుడో మిమ్మల్ని క్షమించేశాను, నేనెప్పుడో ఆ విషయాన్ని మర్చిపోయాను, మీ మేలు కొరకే దేవుడు ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడు అనేసి అక్కడ వారితో మాట్లాడుతూ ఉంటున్నాడు. చూడండి, 16వ వచనం, యోసేపునకు ఇలాగ వర్తమానం పంపిరి, నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో, నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడాను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించమనిది. వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందు నాన్న, మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించుతారు, కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. యోసేపుకున్న ఒక మంచి గుణం ఏంటిదనంటే, కీడు చేసిన వారిని కూడా క్షమించగలిగే ఒక మంచి గుణం ఉన్నది. అందుకే దేవుడు అతన్ని ఫలించడి కొమ్మగా ఆశీర్వదించాడు. అతడు ఫలించడి కొమ్మ అయ్యాడు, అంతగా ఆశీర్వదించబడ్డాడు. కీడు చేసిన వారిని కూడా క్షమించాడు. ఇది క్రైస్తవ జీవితం. యేసు ప్రభు మనకు నేర్పించిన మాదిరి ఇదే.
యేసు ప్రభు మనకు చూపించిన మార్గం ఇదే. క్రైస్తవ్యం అంటే ఏంటిది అని అంటే ప్రేమ మార్గం, క్షమించే మార్గం, కీడు చేసిన వారిని కూడా, దూషించిన వారిని కూడా వారిని క్షమించడం, వారికి మేలు చేయడం దేవుడు మనకు నేర్పించాడు. కాబట్టి ఆ విధంగా మరి యోసేపు క్షమించగలిగాడు. క్షమించే ఒక మంచి మనసును మరి ఆయన కలిగి ఉంటున్నాడు. ఇది క్రీస్తు యేసు మనస్సు. అందుకే వాక్యములు ఉన్నది, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఏ మనసు అది? యేసు క్రీస్తు మనస్సు. ఏ మనస్సు? క్షమించే మనస్సు. తండ్రి, వీరేం చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. తనను దూషించిన వారిని, తన మీద ఉమ్మ వేసిన వారిని, తనను హేళన చేసిన వారిని కూడా క్షమించాడు. స్టెఫెన్ను రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటున్నప్పుడు ఆయన పలికిన మాట కూడా అదే, తండ్రి వీళ్ళను క్షమించు అనేసి అంటాడు. నిజంగా అద్భుత గొప్ప మార్గం, గొప్ప ప్రేమ మార్గం ఇది యేసు ప్రభు నేర్పించారు. కాబట్టి కీడు చేసిన వారిని కూడా క్షమించే గొప్ప మనసు అది యేసు ప్రభు యొక్క మనసు. ఆ మనసు మనం కలిగి ఉండాలంటున్నాడు. అందుకే క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. ఆయన మనసు క్షమించే మనసు, ఆయన మనసు ప్రేమించే మనసు, ఆయన మనసు దయగలిగిన మనసు కదా, కనికరపడే మనసు. అలాంటి ఆ మనసు మనం కలిగి ఉండాలి. యోసేపు క్షమించే మనసు కలిగి ఉన్నాడు కాబట్టి ఫలించడి కొమ్మ అయ్యాడు. నెక్స్ట్ 5వది చూస్తే చివరిగా యోసేపు దేవుని ఆత్మతో నింపబడ్డాడు. ఎలా ఆయన ఫలించే కొమ్మయ్యాడు అని అంటే 5వది ఆయన దేవుని ఆత్మతో నింపబడ్డాడు. 41వ అధ్యాయం, ఆదికాండం 41వ అధ్యాయము 38వ వచనం. అతడు తన సేవకులను చూసి ఇతని వలె దేవుని ఆత్మ గల మనుష్యుని కనుగొనగలవా అని అనేను. రైట్, చూడండి, అతడు తన సేవకులను చూసి, అంటే ఫరో ఒక అన్యుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఒక అన్యుడు, దేవుని ఎరగనటువంటి ఒక అన్యుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుణ్ణి కనుగొనగలమా? దేవుని యొక్క ఆత్మను కలిగినటువంటి వాడు యోసేపు. దేవుని యొక్క ఆత్మతో నింపబడినటువంటి వాడు యోసేపు. అంటే అందుకే అతనికి ఏ పని అప్పగించినా కూడా పరిశుద్ధాత్మ మీద ఆధారపడి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో అతడు చేశాడు కాబట్టి ఆ పని సఫలమైంది, ఆ పని ఆశీర్వదించబడ్డది. అతడు ఎక్కడున్నా ఆశీర్వదించబడ్డాడు, ఆ పని సఫలమైంది. ఉన్నతంగా అని అంటే పరిశుద్ధాత్మ నడిపింపులో ఆయన ఉన్నాడు. కాబట్టి ఇతడు ఆత్మపూర్ణుడు, దేవుని యొక్క మరి ఆత్మ ఆధీనములో ఉన్న మనుషుడు ఇతడు అని ఒక అన్యుడు గుర్తించగలగడం అన్నటువంటిది అద్భుతమైనటువంటి విషయం. ఈరోజు మనల్ని గుర్తించగలుగుతున్నారా? అన్యులు, దేవుని ఎరగనటువంటి వారు మనల్ని చూసినప్పుడు ఇతడు దేవుని మనిషి అని మన గురించి చెప్పగలగాలి. ఇతడు దేవుని యొక్క ప్రజ, దేవుని బిడ్డ అని మనల్ని చూడగలిగాలి. మనం చూసినప్పుడు మన చూసినప్పుడు మనం దేవుని పిల్లలమని వారు గుర్తించగలగాలి. మన మాట తీరు, మన యొక్క ప్రవర్తన తీరు, మన ప్రేమ పంచే తీరు, ఇవన్నీ కూడా వాటిలో దేవుడు వారికి కనబడాలి. యేసు ప్రభును వారికి కనబడేటట్టుగా మనం ప్రవర్తించాలి, మనం మాట్లాడాలి, మన ప్రవర్తన ఉండాలి ఆ విధంగా. కాబట్టి మరి యోసేపు ఆత్మతో నిండుకొనినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే ఆయన అద్భుతమైన విజయాలను పొందుకున్నాడు. మనం ఈరోజు ఆత్మపూర్ణులమై ఉండాలి. ఆత్మపూర్ణులముగా ఉండడం అంటే ఏంది? ఆత్మపూర్ణులుగా ఉండడం అంటే పరిశుద్ధాత్మతో నింపబడడం అంటే ఏంటిది? దేవుని యొక్క వాక్యముతో నింపబడడం. అంతే, మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నా, అర్థమయ్యేది. దేవుని యొక్క వాక్యముతో నింపబడడం అంతే. అంతేనా? అపోస్తల కార్యములో చూస్తే ఆత్మపూర్ణులైనటువంటి వారంతా కూడా
దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. అద్భుతంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టిన వారు. నీవు ఆత్మపూర్ణుడవైతే దేవుని యొక్క మాటలే నీ నోట వస్తాయి. ఆమేన్. దేవుని గురించి నీవు సాక్షిగా నిలబడతావు. నీవు ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవుని గురించి సాక్షిగా నిలబడతావు. నేను దేవుని బిడ్డను అన్నటువంటి భయముతో నీవు నడుస్తావు. నీవు ఆత్మపూర్ణుడవైతే, నువ్వు ఒంటరిగా ఉన్నా, నీవు ఎంతమందిలో ఉన్నా, నేను దేవుని బిడ్డను అన్న స్పృహ కలిగి నడుచుకుంటావు. ఒక సాక్షిగా నీవు నిలబడతావు. దేవుని యొక్క మాటలు నీవు కలిగి ఉంటావు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడూ వాక్యంతో నింపబడుతూ ఉండాలి. దేవుని యొక్క వాక్యంతో నింపబడడం అంటే దేవునితో నింపబడమే. అర్థమైందా? ఆ వాక్యమే దేవుడై ఉండెను. దేవుని యొక్క వాక్యము, అందుకే దివారాత్రంలో దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఆ వాక్యముతో మనం నింపబడి ఉండాలి. ఆ వాక్యం ఏం చేస్తుంది అని అంటే, ఆ వాక్యమే మనల్ని నడిపిస్తుంది, మనకు గైడ్ చేస్తుంది. మనం ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఇది ఎలా మొదలు పెట్టాలి, ఇది చేయాలా చేయకూడదా, వివేచనను, జ్ఞానమును, తెలివిని అన్ని కలుగజేసే దేవుని వాక్యమే. తెలుసా? దేవుని వాక్యమే. నీ వాక్యమే నాకు వివేచనను కలుగజేసింది అని అంటాడు దావీదు. 119వ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. దేవుని వాక్యము మనకు జ్ఞానాన్ని, వివేకమును కలుగజేస్తుంది. దేవుని వాక్యము మనల్ని బలపరుస్తుంది, ఆదరిస్తుంది, ఓదారుస్తుంది, ధైర్యం ఇస్తుంది. దేవుని వాక్యమే మనకన్ని, ఎవ్రీథింగ్. అందుకే ఆ వాక్యంతో మనం నింపబడాలి. ఆ వాక్య ప్రకారమే మనం నడుచుకోవాలి. ఆ వాక్య అధికారమునకు మనం లోబడాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. అప్పుడు ఆయన నీ త్రోవలన్నీ సరళం చేస్తాడు. నీ మార్గాన్ని ఆయన సరళం చేస్తాడు. అడ్డుగా ఉన్నాయన్నీ తొలగిపోతూ ఉంటాయి. ఆయన వాక్యానికి లోబడు, ఆయన అధికారానికి లోబడు. దేవుడు అద్భుతం చేస్తాడు నీ జీవితంలో. దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయాలంటే దేవుని వాక్యానికి లోబడు. పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన యొక్క ఆత్మ ఆధీనంలో నడవడం అన్నట్టు. ఈ 5 విషయాలు నేను మరొకసారి జ్ఞాపకం చేస్తాను. యోసేపు ఆశీర్వదించబడడానికి కారణం ఏంటిది అంటే, మొదటిది చెప్తారా? మొదటిది దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. రెండవది దేవుని యొక్క దయను సంపాదించుకోగలిగాడు. మూడవది దేవునికి భయపడినవాడు. ఆ మూడవది, నాలుగవది క్షమించే హృదయం కలిగి ఉన్నాడు. ఐదవది దేవుని ఆత్మతో నింపబడ్డాడు. సో ఇవి మన జీవితంలో మనం కలిగి ఉండగలిగినప్పుడు దేవుడి యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకోగలుగుతాం. యోసేపులాగా ఫలించడి కొమ్మగా మనం మారుతాం. అలాంటి కృపను దేవుడు మీకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యాన్ని మనందరి జీవితంలో ఫలింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. తల్లు వంచండి. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడి యొక్క అద్భుతమైనటువంటి ఒక సమయాన్ని నీవు కలిగి ఉన్నావు. ఒక తరుణాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. నీవు ఊరికే ఇక్కడికి రాలేదు, దేవుని ప్రణాళికలో నీవున్నావు. అనేకులు పిలువబడ్డారు, కానీ చాలా మంది రాలేకపోయారు. ఈరోజు నీవు ఇక్కడికి వచ్చావు. దేవుని యొక్క ఏర్పాటు ఉన్నది. ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు. దేవునికి నీవు అప్పగించుకోగలిగితే, దేవునితో నిత్యము సహవాసం చేయడానికి నీవు ఇష్టపడగలిగితే, దేవుని యొక్క దయను నీవు సంపాదించుకోగలిగితే, దేవునికి భయపడి నీవు జీవించగలిగితే, నిజంగా నీవెంత ధన్యుడవో. క్షమించే మనసును కలిగి ఉంటావు. అనేకులకు ఆశీర్వాదకరంగా నీవు మారుతావు. దేవుని యొక్క ఆత్మతో నీవు నింపబడతావు. దేవుని యొక్క వాక్యానికి నీ యొక్క జీవితాన్ని అప్పగిస్తావు. వాక్యానుసారంగా నడుచుకుంటున్నప్పుడు నీవు ఫలించే కొమ్మగా మారుతూ ఉంటావు. ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, యోసేపు జీవితం ద్వారా నీవు నాతో మాట్లాడావు.
ఆయన ఫలించడి కొమ్మ కావడానికి కారణాలను ప్రభా ఇవి మా ముందుంచావు. ఈరోజు ప్రభా ఈ వాక్యాన్ని విన్నటువంటి నా జీవితంలో కూడా నేను ఫలించే కొమ్మగా మారాలని అనుకుంటున్నాను. నేను వర్ధిల్లాలి, ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను ప్రభువా. నేను కూడా ఇదిగో ప్రభువా నీతో సహవాసం చేయడానికి అయ్యా ఇంకా ప్రభా నీతో గడపడానికి నేను ఒక తీర్మానం చేసుకుంటున్నాను. నాకున్నటువంటి ప్రతి ఆటంకాలను నేను తొలగించుకొని ఏదైతే నేను విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టి ప్రభువా కలిగి ఉండి ముందుకు సాగిపోవడానికి నీ సహాయం కావాలి ప్రభువా. నీవు నాకు సహాయం చేయమని అడుగుదాను. అడుగు సహోదరుడు ప్రభువుని అడుగు, ఆయన సహాయం అడుగు. దేవుడు నిన్ను నడిపిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఒక తీర్మానం చేసుకో, దేవుడు ఆ తీర్మానాన్ని స్థిరపరుస్తాడు. దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకో. ఈరోజు దేవుడు ఆ తీర్మానాన్ని స్థిరపరుస్తాడు. నీకు నీ కుటుంబానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ వాక్యం ద్వారా నాయన నీవు నీ బిడ్డలతో మాట్లాడినందుకు వందనాలు. ఎవరితోనైతే ప్రభా నీవు సూటిగా మాట్లాడి ఉంటున్నావో వారి జీవితంలో మీరు కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు. ఈ క్షణము నుంచి ఇదిగో ప్రభువా అయ్యా నీ కార్యము జరిగించండి. ఫలించడి కొమ్మగా యోసేపు మారాడు. ఆయనలో ఉన్నటువంటి క్వాలిటీస్ను ప్రభువా మేము జ్ఞాపకం చేసుకున్నాం. నీవు మాతో మాట్లాడావు. వాటిని కలిగి ఉండడానికి, ఆ లక్షణాలను కలిగి ఉండడానికి ఇక్కడ కూడి వచ్చినటువంటి మా అందరి జీవితాల్లో కూడా అలాంటి కృపను అనుగ్రహించండి. ఈ వాక్యాన్ని ఫలింపచేయమని నిబిడలు చేసుకున్న తీర్మానాలను స్థిరపరిచి బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.